హలో ఎవ్రీవన్, మాన్సూన్ సీజన్ వచ్చింది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్కింగ్కి వెళ్ళడానికి నాకు ఇప్పుడు టైం వచ్చేసింది. సో మేమైతే ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళిపోయాం. అక్కడ ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళడానికి నందాదేవి ఎక్స్ప్రెస్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో నైట్ మేము ఇక్కడ ఢిల్లీలో ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 5 కల్లా హరిద్వార్లో దిగిపోయాము. సో మార్నింగ్ హరిద్వార్లో దిగేటప్పటికైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది. మంచిగా వర్షం పడుతూ చుట్టూరు కూడా చూస్తున్నారు కదా. ఫైనలీ హరిద్వార్ రీచ్ అయిపోయాం. మేమైతే హరిద్వార్ టు హరిద్వార్ బస్ని మాట్లాడుకున్నాం. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఈలోపు. సో బస్ వచ్చింది, బయటకు వచ్చేసి బయట కూడా స్టేషన్ ఎలా ఉంది చూద్దాం రండి. సో ఎంట్రన్స్లో అయితే ఎటు చూసినా కానీ మనకి గుళ్ళులాగా డిజైన్ చేసేసి ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని పైన మళ్ళీ పక్కన కూడా అన్ని చిన్న చిన్న దేవాలయాల ఆకారంలో ఉన్నాయి. అటు ముందు పార్కింగ్ ముందు ఎంట్రన్స్ దగ్గర చూస్తే హరిద్వార్ అనే బోర్డు దగ్గర మాకు పెద్ద శివుడు విగ్రహం కనిపించింది. నాకైతే శివుడి విగ్రహం దగ్గరికి వెళ్తూ ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. అదిగోండి, అలా శివుడి దర్శనం చేసుకొని మేమైతే మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మాకు ఇవాళ ఫస్ట్ డే బస్ ట్రిప్ వచ్చేసి హరిద్వార్ టు జోషిమఠ్. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి ఓం అనే ఆకారంలో, ఇదేనండి హరిద్వార్లో అక్కడ ఘాట్ మొత్తం కూడా. ఇక్కడ నీళ్లు చూసారు కదా, వర్షాకాలం అవటంతో గంగమ్మ పొంగి పొర్లుతూ ఉంది. నీళ్ళు అయితే చాలా ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడు. ఇవాళ ఫస్ట్ డే ట్రిప్ వచ్చేసి మనం హరిద్వార్ టు జోషిమఠ్. సో ఈ జర్నీకి అయితే మనకి మామూలుగా 12 అవర్స్ పడుతుంది. కానీ మాకు ఈ జర్నీలో ఉన్న ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాము ఏంటి అనేది ముందు చూద్దాం పదండి. సో అలా బస్సులో వెళ్తూ ఉంటే చూసారు కదా, అక్కడ మనకి గంగమ్మ కనిపిస్తూనే ఉంది. మొత్తం అవతల వైపు అంతా కూడా సాయంత్రం పూట గంగా హారతి ఇస్తారనమాట గంగాదేవికి. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి ఇప్పుడు. కానీ మేము ఏంటంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, మనకు ఆ ఫ్లవర్స్ అనేది ఉండేది ఓన్లీ 3 months ఎవ్రీ ఇయర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఆ ఫ్లవర్స్ చూడటానికి మేము ఇంక ఈ రైనీ సీజన్లో ట్రెక్కింగ్కి స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, వాటర్ లెవెల్ అయితే ఎంత రైజ్ అయిపోయిందో, చాలా హైట్కే వచ్చేసాయి వాటర్ కూడా. మనకి దారిలో ఇలాగా శివుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఎటు చూసినా మనకి మొత్తం ప్రకృతేనండి. మొత్తం గంగమ్మ, అటు ఇటు కొండల మధ్యలో గంగమ్మని చూస్తూ ఆ ప్రయాణం చేస్తుంటే ఆ ఫీలే చాలా బాగుంటుందండి. తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తుంది మనకు ఆ ఉత్తరాఖండ్ అలా వెళ్తూ ఉంటే. ఇదిగోండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే అండి దారిదేవి టెంపుల్. అక్కడ నీళ్ళల్లో కిందకుంది. ఇక్కడ దారిదేవి టెంపుల్ మహత్యం ఏంటి అంటే, మార్నింగ్ ఏమో అమ్మవారు చిన్నపిల్లలాగా, మధ్యాహ్నం మిడిల్ ఏజ్ లాగా, సాయంత్రం పెద్ద ఆవిడలాగా కనిపిస్తుంటారు. చాలా పవర్ఫుల్ అండి. అదిగోండి అక్కడ కిందకుంది కదండి నీళ్ళల్లో అమ్మవారు, అక్కడే అండి దారిదేవి. సో మనకి ప్రయాణం అంతా కూడా మొత్తం 12 గంటల జర్నీ అయితే మొత్తం కొండల మధ్యలోనే అండి. ఎప్పుడు ల్యాండ్ స్లైడింగ్ అయిద్దో, ఎప్పుడు వర్షం పడిద్ది అనేది మనం అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. చూసారు కదండి రోడ్డు కూడా ఎలా ఉందో. అటువైపు కుడివైపు అంతా మొత్తం మనకి కొండలు ఉంటాయి, మట్టి కొండలు ఎప్పుడు విరిగి పడతాయో తెలీదు. ఇటు ఎడం వైపు ఏమో లోయ ఉంటుంది. రోడ్డు కూడా వర్షం వస్తే ఆ మట్టి కూడా వర్షానికి కొట్టుకుపోతూ ఉంటుంది. చాలా రిస్కీ ట్రిప్ అనే చెప్పొచ్చు. బట్ లైఫ్లో మనకి రిస్క్ అనేది ఉండాల్సిందే, అప్పుడే మన అడ్వెంచర్ని ఎంజాయ్ చేయగలం. సో ఇంకా అలా ప్రయాణం చేస్తూ మేము ఫైనల్లీ లంచ్కి అయితే ఈ హోటల్ దగ్గరకు వచ్చేసాం. సో ఆర్డర్ ఇచ్చాము, లేట్ అవ్వకుండా ఈ టైంలో మేము ఫోటో సెషన్స్ దిగుతున్నాము. చూడండి అసలు నేచర్ ఎంత బాగుందో, చూస్తూ ఉంటే బుద్ధి అవుతుంది అలాగే నిల్చొని. మేము ఇక్కడ ఆగింది వచ్చేసి కర్ణప్రయాగ్ దగ్గర అండి. ఇదంతా కూడా మనకి దారిలో రుద్రప్రయాగ్, దేవప్రయాగ్ అన్ని ప్రయాగుల దగ్గర మనకి రెస్టారెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫుడ్ అనేది ప్రాబ్లం ఉండదు అక్కడ. మనకి ప్రతి ఒక్క ప్రయాగ్ దగ్గర రూమ్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది. మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యేమో లేదో హైయెస్ట్ ల్యాండ్ స్లైడ్ స్టార్ట్ అయిందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, అలా సెకండ్స్లోనే కొండ మొత్తం విరిగి పడిపోయింది.
చాలా డేంజరస్. సో వెంటనే మనకి రెస్క్యూ టీం వచ్చేసి అలాగ క్రెయిన్స్తో తీస్తూ ఉన్నారు. బట్ మేమైతే ఈ ల్యాండ్ స్లైడ్ అనేది ఇంత ఘోరంగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ మధ్యాహ్నం 3 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అక్కడే స్ట్రక్ అయిపోయాము. ఒక పక్కన వర్షం పడుతుంది. ఎంత ప్రాబ్లం ఫేస్ చేసామంటే అంత. చూడటానికి ఇటు పక్కన ఇలా ఉన్నా కానీ మాకైతే టెన్షన్ వస్తూనే ఉంది. ఎందుకంటే లిటరలీ 7 hours వెయిట్ చేసాము అదే రోడ్లో స్ట్రక్ అయిపోయి. అటు ఒక 4-5 kilometers ఆ ల్యాండ్ స్లైడ్కి అవతల ఇవతల ఒక 4-5 kilometers అంత ట్రాఫిక్ ఉంది. ఇదేంటి అంటే బద్రీనాథ్ వెళ్ళే దారి. జనాలందరూ కూడా మొత్తం దేవుడి దర్శనంతో పాటు ఇలాగ మాలాగా ట్రెక్కింగ్కి వచ్చేవాళ్ళు అందరూ ఈ రూట్లో స్ట్రక్ అయిపోయారు. సో మధ్యాహ్నం 3 అయితే పర్లేదు, కానీ ఇలా చీకటి పడుతూ ఆ సాయంత్రం 6-7 అయ్యేటప్పటికి మాకు కూడా కొంచెం టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే కుడివైపు కొండలు విరిగి పడుతున్నాయి, ఎడమవైపు చూసారు కదండి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి గంగాదేవి. ఫైనల్లీ నేనైతే ఇన్నాళ్ళు టీవీ న్యూస్లో చూశాను ఫుడ్ ప్యాకెట్స్ అలా ఇవ్వటం. నేనైతే తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వచ్చేసి ఇదిగోండి మాకు ఆ టైంకి ఫుడ్ వాటర్ ప్యాకెట్స్ ఇలా వాటర్ బాటిల్ ఫుడ్ స్నాక్స్ టైప్లో ఇచ్చారు. వెంటనే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండటానికి అంబులెన్స్ అన్నీ కూడా రెడీగా ఉంచారు. బట్ దేవుడి దయ వల్ల అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు. ఇప్పుడు టైం చూసారా 8 అయిందండి. ఇంకా ఇక్కడే ఉన్నాము. మొత్తం పొగతో నిండుకొని ఉంది. సాయంత్రం చీకటి పడే కొద్ది చలి పెరుగుతుంది, వర్షం వస్తుంది. మాకైతే కొంచెం ధైర్యం ఏంటి అంటే చుట్టుపక్కల హోటల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అనిపించదు. ఫైనలీ నైట్ 10:30కి అయితే రెస్క్యూ టీం వల్ల మొత్తం అంతా ట్రాఫిక్ అయిపోయి మొత్తం రోడ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంకా మా ట్రిప్ మళ్ళీ స్టార్ట్ చేసి జర్నీ మేము నైట్ 12:30 కల్లా రూమ్కి రీచ్ అయిపోయాము. అండ్ మార్నింగ్ లేసాక ఇదిగోండి యాపిల్ ట్రీస్ మొత్తం ఇదిగోండి గ్రీన్ యాపిల్స్ అన్నీ ఇదిగో ఎంత బాగున్నాయో చూడటానికి. లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. గ్రీన్ యాపిల్స్ అయితే చాలా బాగున్నాయి. మార్నింగ్ నిన్న అంత అడ్వెంచర్ జరిగాక ఇవాళ మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం క్లైమేట్తో. మనకి ఇక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళకముందే ఇక్కడ సన్ఫ్లవర్స్ అన్ని రకరకాల చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇదేనండి మేము స్టే చేసిన హోటల్. వ్యూ చూస్తున్నారు కదా రూమ్ నుంచి అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఈ గ్రీన్ యాపిల్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. రూమ్ కూడా ఎలా ఉందో చూద్దాం రండి. ఇదిగోండి రూమ్ లోపలికి వెళ్తే మాకైతే ఇదిగోండి బెడ్స్ ఇచ్చేసారు. ఇదంతా మొత్తం సింగిల్ రూమే. ఇది అంతా మాకు ఎలా అంటే మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి ట్రెక్కింగ్కి మొత్తం 5 days ప్యాకేజ్. మేము రెడీ అయ్యే లోపు అయితే హోటల్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాము. ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. అండ్ మేము తినేసి మా సెకండ్ డే ఆఫ్ జర్నీ స్టార్ట్ చేసాం. సో ఇవాళ మా సెకండ్ డే ఆఫ్ జర్నీ ఏంటి అంటే జోషిమఠ్ టు గంగేరియా రీచ్ అవ్వాలి ఈవినింగ్ అయ్యేలోపు. సో మనకేంటి అంటే ఇక్కడ గోవింద్ ఘాట్ టు గంగేరియాకి డైరెక్ట్ 13 kilometers ట్రెక్ లేకుండా గోవింద్ ఘాట్ నుంచి ఫూల్నాకి ఇప్పుడు ట్యాక్సీస్ అవైలబుల్ ఉన్నాయి. మేము ఇప్పుడు జోషిమఠ్లో ఉన్నాం కాబట్టి జోషిమఠ్ టు ఫూల్నా వరకు వెళ్ళి అక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేస్తాం ఫూల్నా టు గంగేరియా. సో ఆ ట్రెక్కింగ్ అదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రెసెంట్ అయితే ఇక్కడ మనం జోషిమఠ్ నుంచి ఫూల్నాకి వెళ్ళే దారిని ఎలా ఉందో చూద్దాం రండి. సో మేమైతే రెడీ అయ్యి వెళ్దాం అనుకునే లోపే చూసారు కదా బస్సు అయితే మొత్తం ముందు రోజు వర్షం పడటంతో ఆ రోడ్లోనే మొత్తం మట్టికి ఇరుక్కుపోతూ ఉంది. కనీసం మాకు ఒక 3-4 hours పట్టింది. ఎందుకంటే అది టైర్ ఇరుక్కుపోతూ ఉంది. అది నెట్టి ఆ దారంతా అక్కడి నుంచి ఆ బయటికి రావడానికి అలా. ఈ లోపు మేము సరదాగా అక్కడున్న చిన్న చిన్న పూలు తీసుకొని ఇలా వీడియోస్ తీసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాం. ఇక్కడే మేము అనుకున్నాం జోషిమఠ్లోనే ఫ్లవర్స్ ఇంత క్యూట్గా ఉన్నాయి, అసలైన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్తే ఎలా ఉంటుందా అని. మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వెళ్తాం ట్రెక్ కంప్లీట్ చేసుకొని అని. బట్ మేము వెళ్ళే ముందు ఈ బస్తో అయితే మాకు కనీసం ఇక్కడే 4-5 hours పట్టిందండి. మొత్తం ఆ బస్ని పుష్ చేసి అంతా కూడా ఆ ఏరియా నుంచి బయటికి రావడానికి మనకు అట్లీస్ట్ 11:30 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 1/2 hour to 1 hour జర్నీ చేస్తే కానీ మేము ఫూల్నా దగ్గరికి వెళ్ళలేము. ఫైనల్లీ బస్సు అయితే బయటకు వచ్చేసింది. వెళ్ళేదారి చూస్తున్నారు కదండి మొత్తం పొగ మంచుతో నిండుకుంది దారంతా కూడా. మంచి ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని అలా ఆ రోడ్లో వెళ్తూ ఉంటే ఆహా ఉంది చూసారా ఆ ఫీలింగే చాలండి.
అసలు ఆ ఉత్తరాఖండ్లోకి అడుగు పెడితేనే చాలు, నాకైతే ఎక్కడలేని పాజిటివ్నెస్ వస్తుంది. టెన్షన్స్ ఉండవు, ఏమీ ఉండవు. మెయిన్లీ పొల్యూషన్ ఫ్రీ ఏరియా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నాకు మెయిన్ ఏంటి అంటే ఈ ఎక్కడైతే ఫూల్నా నుంచి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తామో అక్కడ మనకి ఎలాంటి వెహికల్స్ కూడా ఉండవు కాబట్టి అసలు పొల్యూషన్ అనేది జీరో అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ వీడియోస్ అన్నీ మాకు వెళ్ళే రేపు ట్రెక్కింగ్లో ఏమేమి ఉన్నాయి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనమైతే చూసినాం కదా, వెళ్ళే దారంతా కూడా ఎంతో బాగుందండి. కంప్లీట్గా పొగ మంచుతో నిండుకొని ఇక్కడ మనకి అన్నీ కూడా రిసార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ జోషిమఠ్ ఆలీ దగ్గర మనకి, నాకైతే అలా ఆ వ్యూ చూస్తూ ఉంటే అలా వెళ్తూ ఉండాలనిపించింది ఆ జర్నీ ఎంతసేపు అయినా. కానీ మనకి కొన్నిసార్లు ఏంటి అంటే గోవింద్ ఘాట్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 13 కిలోమీటర్స్ నడవచ్చండి. లేదు కొంచెం తగ్గించుకుందామంటే గోవింద్ ఘాట్ టు ఫూల్నా దాకా ఇలాగా బండిలో వెళ్ళి అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకు ఒక 4 కిలోమీటర్స్ తగ్గి ఓవరాల్ 9 కిలోమీటర్స్ ట్రెక్ అవుతుంది. వావ్, వ్యూ అయితే అసలు మొత్తం చూస్తుంటే మార్నింగ్ ఎంత బాగుందో. మన మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ట్రిప్లో మొత్తం మనం జర్నీ స్టార్ట్ చేస్తే కంపల్సరీ మార్నింగ్ 7-8 లోపే స్టార్ట్ చేయాలి. డిలే అయింది అంటే మధ్యాహ్నం 12 తర్వాత మన క్లైమేట్ అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. వర్షం పడిందంటే మనకి రిస్క్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా, అసలు అవతల వైపు కూడా మనకేమీ అంత క్లారిటీగా లేదు, మొత్తం పొగ మంచుతోనే నిండిపోయింది కొండలన్నీ కూడా. ఫైనలీ మేమైతే ఫూల్నా దగ్గరికి రీచ్ అయిపోయాము. సో మేమందరం మా బ్యాచ్తో రెడీగా ఉండి చాలా ఎనర్జెటిక్గా ట్రెక్కి స్టార్ట్ అవుదామని మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇదేనండి ఈ ప్లేసే మనం ట్రెక్ స్టార్ట్ చేసే ప్లేస్. సో మా వాళ్ళందరూ అయితే చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అయ్యారు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫూల్నా టు గంగేరియా వెళ్ళే దారి ట్రెక్ ఎలా ఉంటుంది, మొత్తం మనకి దారిలో ఎలాంటి ఫ్లవర్స్ కనిపిస్తాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయా, ట్రెక్కింగ్ ఈజీ ఉంటుందా కష్టంగా ఉంటుందా అనేసి మొత్తం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.